లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం దేవీ భాగవతంలో అత్యద్భుతమైనటువంటి ఇంకొక ఘట్టాన్ని వినబోతున్నాం ఇవాళ. దీన్ని మనకి వివరణ చేసినటువంటి వ్యాస భగవానుడు లోకమునందు ఎంత ప్రీతితో మనం భద్రంగా ఉండాలని, మనం ఏ పొరపాటు చెయ్యకూడదని మనకి బోధ చేశాడో మనం ఈ ఘట్టాన్ని వింటే మనకు అర్థమవుతుంది. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. నేల మీద పడిపోయినటువంటి వ్యక్తి పడడానికి ఇంకేం ఉండదు. కొంచెం ఎత్తులో ఉన్న వ్యక్తి పడిపోతే మళ్ళీ పైకి లేవడం తేలిగ్గా ఉంటుంది. ఎక్కడి నుంచి పడిపోయాడో అక్కడికి చేరడం తేలిగ్గా ఉంటుంది. కానీ చాలా ఎత్తు ఎదిగిపోయినటువంటి వ్యక్తి ఆ ఎదగడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఇంత ఎత్తు ఎదిగినటువంటి వ్యక్తి చిన్న పొరపాటు చేశాడనుకోండి, అంత ఎత్తు మించి మళ్ళీ కింద పడిపోతాడు. ఆ కింద పడిపోవడం చాలా భయానకంగా ఉంటుంది. ఏ చిన్న పొరపాటు మన జీవితంలో ఎక్కువ ప్రమాదాన్ని తీసుకొస్తుందో, ఎక్కడెక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, లోపల పరిశీలనమన్నది ఎంత జాగ్రత్తగా నడుస్తూ ఉండాలో మనకి వ్యాస భగవానుడి చేత నిరూపింపబడి రచింపబడినటువంటి ఈ పౌరాణిక వాంగ్మయం మనకి ఆ సత్యమును బాగా భాషించేటట్టు చేయగలుగుతుంది. ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనబడేటటువంటి చక్రవర్తి, ఆయన 1000 అశ్వమేధయాగములు చేశాడు. ఒక్క అశ్వమేధయాగం చెయ్యడమే చాలా కష్టం. శ్రీరామాయణం బాలకాండలో సగర చక్రవర్తి యొక్క కథని వింటే ఒక్క అశ్వమేధయాగం చేయడం ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. అటువంటి అశ్వమేధయాగాలు 1000 యాగాలు చేశాడు. ఆయనే 100 వాజపేయములు చేశాడు. ఇన్ని చేసినటువంటి ఆ మహాభిషుడు భగవంతుని యొక్క అనుగ్రహం చేత, ఇంద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవడం చేత స్వర్గసీమని అలంకరించాడు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక అశ్వమేధయాగం చేయడమే అంత కష్టమైతే 1000 అశ్వమేధయాగములు చెయ్యడం అంటే, 1000 అశ్వమేధయాగములు చేసినప్పుడు కూడా తనకి ఎదురు తిరిగినవాడు, తన గుర్రమును పట్టిన వాడిని నిగ్రహించగలిగినటువంటి స్థిరంగా ఉన్నటువంటి వాడైతే తప్ప 1000 అశ్వమేధయాగములను పూర్తి చేయలేడు. లేకపోతే ఎక్కడో అక్కడ ఆగిపోతుంది. 100 వాజపేయములు పూర్తి చెయ్యాలి. ఇన్ని పూర్తి చేసిన వాడు అని అనిపించుకోవాలంటే ఎంత కష్టపడి ఉంటాడో మీరు చూడండి. అందుకే మన వాళ్ళు మాట వాడుతూ ఉంటారు, అసిధారావ్రతము అంటారు. అసిధారావ్రతము అంటే ఒక పెద్ద కత్తి ఒక దాన్ని అంచు పైకొచ్చేటట్టుగా పెట్టి ఈవలి వైపు నుంచి ఆవలి వైపు వరకు ఆ కత్తి అంచు మీద నడుస్తూ వెళ్ళు అన్నారనుకోండి, అది కాలిలో చేరి ఆ పదునైనటువంటి అంచు చేత పాదం తెగిపోకుండా ఎంత జాగ్రత్తగా తన బరువుని ఎక్కువ ఉంచకుండా అటు ఇటు చేతులు వేయడానికి ఆధారం లేని స్థితిలో కూడా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు అతి జాగ్రత్తగా కత్తి అంచు మీద నడిచి ఆవలి ఒడ్డుకు చేరుకుంటున్నటువంటి వ్యక్తి ఇంకొక రెండులే ఉంది కదా అని తొందరపడి కత్తి మీద కాలు వేస్తే ఆ కాలు తెగిపోయి ఆ ఖేదము చేత వెంటనే పైనుంచి కింద పడిపోయినట్టు, వేసిన ఇన్ని అడుగులు పాడైపోయినట్టు, బాగా కష్టపడి ఒక స్థితికి చేరుకున్నటువంటి వ్యక్తి ఆ స్థితి నుంచి పడిపోకుండా ఉండాలి అంటే ఎంత కష్టపడవలసి ఉంటుందో, ఒక్కసారి పడిపోవడం అంటూ జరిగితే అది ఎంత తీవ్రంగా ఉంటుందో మనకి ఈ మహాభిషుని యొక్క చరిత్ర చూపిస్తుంది. 1000 అశ్వమేధయాగములు చేసినవాడు, 100 వాజపేయములు చేసినవాడు, ధర్మమునందు అంత నిష్ట కలిగినవాడు, వేదమును నమ్మినవాడు, స్వర్గ పదవిని పొందినవాడు, ఇంద్రుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా అనుభవించినవాడు, బ్రహ్మగారి సభలోకి వెళ్లి నిలబడి బ్రహ్మసభని చూడడానికి కావలసినటువంటి అర్హతని పొందినవాడు, ఇంత కీర్తి గణించినటువంటి మహాభిషుడు ఒకసారి బ్రహ్మగారి సభలోకి వెళ్ళాడు. బ్రహ్మగారి సభ అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బ్రహ్మగారు అంటే ఇంటికి పెద్దరికం వహించేటటువంటి వ్యక్తి లాంటివాడు. ఒక ఇల్లు ఉందనుకోండి,
ఆ ఇంటి యజమాని సొంతంగా ఆయనకేమీ ఆదాయం లేకపోవచ్చు, కానీ ఆ ఇంటి యజమాని అయ్యా వీధి చివర శ్రీరామనవమి పందిరి వేస్తున్నామండి, మీరు ఏదైనా విరాళం ఇవ్వండి అంటే ఓ 100 రూపాయలు రాసి రసీదు పుచ్చుకుని మా అబ్బాయి సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తే అడిగి పుచ్చుకోండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంటికి పెద్దరికం అంటే ఆయన పెద్దరికమా, ఆయన పెద్దరికాన్ని నిలబెడితే పెద్దరికమా? ఇప్పుడు ఆయన పెద్దరికాన్ని నిలబెట్టవలసిన వాళ్ళు ఎవరు? కొడుకు. ఆ కొడుకు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు శ్రీరామ పందిరి వాళ్ళు ఆపి అయ్యా మీ నాన్నగారు 100 రూపాయలు రాశారు, మీ దగ్గర పుచ్చుకోమన్నారు, 100 రూపాయలు ఇవ్వండి అని అడిగారు అనుకోండి. ఆయనకి పనా పాడా? రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాడు, ఇలాగే రాస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఏముంది? ఎర్రయాగాని లేదు. ఆయనకి తోడు మళ్ళీ సందాలు రాయడమా? ఎవడిస్తాడనుకున్నాడు? నేను ఇవ్వనన్నాడు అనుకోండి. ఇప్పుడు కొడుకు పరువు పోతుందా? కొడుకు పరువు కన్నా ఇంటి పెద్ద అనిపించుకుని ఆ దానం చేయడానికి సిద్ధపడినటువంటి ఇంటి యజమాని గౌరవం పోతుందా? ఇంటి యజమాని పెద్దరికం పోతుంది. ఇంటి యజమాని పెద్దరికం ఎందుకు పోతుంది అంటే ఆ పెద్దరికాన్ని నిలబెట్టవలసిన వాళ్ళు నిలబెట్టనప్పుడు పోతుంది. కాబట్టి బ్రహ్మసభయందు ప్రవేశించడము అంటే ఇంటికి పెద్దవాడు ఎలా గొప్పవాడో ఈ సృష్టినంతటినీ చేసినటువంటి బ్రహ్మగారు పెద్దవాడు. కాబట్టి ఆయన ముందు ఒక గౌరవంతో నిలబడవలసి ఉంటుంది, అంతేకాని ఎలా పడితే అలా నిలబడకూడదు. ధౌమ్యుడు విరాట పర్వంలో పాండవులకు చెప్తాడు, ఒక సభలో ప్రవేశించినప్పుడు పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో. ఆవలింత తుమ్ము హాసంబు అంటాడు. ఆవలింత కూడా అనవసరంగా ఆవలించకూడదు పెద్దల దగ్గర అంటాడు. అనవసరంగా ఏమి అసలు ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు. వాళ్ళుండగా ఏదో వాళ్ళకి ఖేదం కలిగేటట్టుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. ఇన్ని నీతులు నేర్పుతాడు. ఇతరులను కొలవడానికి ఎడుతున్నారు, మీరు ఇవి నేర్చుకుని వెళ్ళండి అంటాడు. ఇప్పుడు ఆ సభలో ప్రవేశించినటువంటి మహాభిషుడు నేను ఇంత గొప్ప స్థితిని పొందాను, దీన్ని నిలబెట్టుకోవాలి అన్న విషయంలో పరాకు లేకపోయినా చిన్న తప్పిదం నిచ్చెన పైనున్న వాడి కాలు జారితే కింద పడిపోయినట్టు, తాటి చెట్టు పై వరకు ఎక్కినటువంటి వాడి నడుముకు కట్టుకున్నటువంటి ఆ పట్ట జారిపోతే ఆ పైనుంచి వాడు కింద పడిపోయినట్టు, చేయకూడని ఒక చిన్న పని చేసినటువంటి మహాభిషుడు ఎలా పడిపోయాడో మనకి చూపిస్తుంది ఈ ఘట్టం. అదే సభకి గంగమ్మ కూడా వచ్చింది. గంగమ్మ అంటే గంగానది యొక్క అధిష్టాన దేవత, ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడ కూడా వచ్చింది. మహారాజు అడుగుతాడు గంగమ్మని చూసి, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుతువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. ఆ గంగాదేవి కూడా ఆ బ్రహ్మగారి సభకు వచ్చింది. అక్కడికి అనేక మంది దేవతలు వచ్చారు, దిక్పాలురు వచ్చారు, ఇంతమంది సభలో ఉన్నారు. ఈ వచ్చినటువంటి మహాభిషుడు ఒకవైపు నిలబడ్డాడు, గంగాదేవి నిలబడింది. అకస్మాత్తుగా గాలి వీచినటువంటి కారణం చేత ఆవిడ శరీరం మీద ఉండవలసినటువంటి వస్త్రం భ్రంశమైంది. కించిత్ అది ఉండవలసినటువంటి స్థానము నుండి తొలగింది. తొలగినంత మాత్రం చేత అటువంటి రూపాన్ని మనం చూడడం సభాముఖంగా బాగుండదు, అలా చూడకూడదు. పెద్ద ఆయన బ్రహ్మగారు సభలో ఉన్నారు. ఆయన సభలో సభాధ్యక్ష స్థానంలో కూర్చునుండగా మనం మర్యాదతో ప్రవర్తించాలి. కాబట్టి మనం అటు చూడకూడదని మిగిలిన వాళ్ళందరూ తలదించుకున్నారు. కానీ ఒక్క మహాభిషుడు మాత్రం వాయువుచే తొలగొట్టబడినటువంటి వస్త్రముతో ఉన్నటువంటి గంగయందు చూడకూడని తమకంతో కూడిన చూపు చూశాడు. ఇదొక్కటే తప్పు. కానీ ఎక్కడ చెయ్యకూడదో అక్కడ చేశాడు. మీరు ఒక స్వయంభూ దేవాలయంలోకి వెళ్ళి ఒక్కసారి నామం చెప్తే 1,000 మాటలు చెప్పినట్టు. ఒక తప్పు చేసినా 1,000 తప్పులు చేసినట్టే అవుతుంది. ఎక్కడ తప్పు చెయ్యకూడదో అక్కడ పెద్ద తప్పు చేశాడు. వెళ్ళి చూడకూడని చోట గంగమ్మని చూడకూడని రీతిలో చూశాడు. గంగ కూడా తనని చూస్తున్నటువంటి మహాభిషుని వంక చూసి ఆమె కూడా అదే తమకంతో ఆయన వంక చూసింది. అందరూ తలలు ఉంచుకుంటే ఒక సభలో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి వందరులు తమకంతో చూసుకుంటున్న వీళ్ళిద్దరినీ చతుర్ముఖ బ్రహ్మగారు చూశారు. చూసి వెంటనే ఆయన అన్నారు, మర్త్యలోకేషు భూపాల జన్మ ప్రాప్య పునర్దివం. నీవు ఇంత తమకంతో బ్రహ్మసభలో గంగవంక చూడకూడని చూపు చూశావు కాబట్టి మనుష్యయోని యందు జన్మించి నీవు భూలోకమునందు పడిపోయదవుగాక అని మహాభిషుని యందు శాపవాక్కు విడిచిపెట్టారు. ఇంత కష్టపడి ఏ బ్రహ్మసభకి వెళ్ళగలిగిన స్థితిని పొందాడో అటువంటి వాడు మళ్లీ మనుష్యలోకంలోకి వచ్చి పడిపోయేటటువంటి స్థితిని పొందాడు. ఇదే నేను మీకు మనవి చేశాను. బాగా ఎత్తెక్కిన వాడు చాలా జాగరూకుడై ఉండాలి. ఇంకా ఎత్తెక్కని వాడు కిందే పడి ఉన్నవాడికి అంత పెద్ద ప్రమాదం లేదు, వాడు పడ్డా మళ్ళీ కిందే పడతాడు.
కానీ పైకి ఎక్కుతున్నామన్నవాడే ఎక్కువ జాగ్రత్తతో ఉండాలి తనను తాను పరిశీలించుకోవడంలో. ఇప్పుడు బ్రహ్మగారు గంగవంక తిరిగారు, నీది కూడా దోషం ఉంది, నువ్వు కూడా చూడకూడనటువంటి చూపు చూశావు మహాభిషుణ్ణి, కాబట్టి గంగాం తథోక్తవాన్ బ్రహ్మ వీక్ష ప్రేమవతీం నృపే, నువ్వు కూడా చూడకూడనటువంటి చూపు చూశావు కాబట్టి నీవు కూడా ఆ రాజునందు అనురాగవతి అయినటువంటి కారణం చేత మళ్ళీ మర్త్యలోకంలో నేల మీద పుట్టెదవుగాక అని ఆమెని కూడా శపించారు. ఇప్పుడు మహాభిషుడు భూలోకంలో పుట్టాలి, గంగమ్మ భూలోకంలో పుట్టాలి, ఇద్దరూ మళ్ళీ భూలోకంలో ఎందుకు పుట్టాలి? ఒక సభలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా కామమునకు వశులైన మీరు కామమునకు వశమైపోయేటటువంటి అవకాశం ఎక్కువ ఉన్న భూమి యందు పుట్టండి. పుట్టి ఒందరులు కామంతో చూసుకుని ఆ కామం తీరిపోయిన తర్వాత మీ దోషము తొలగిపోయిన తర్వాత మళ్ళీ అంత తపస్సు చేస్తే కానీ మీరు పైకి రాకండి. ఇది ఆయన శాపవాక్కు. కాబట్టి ఇప్పుడు ఇద్దరూ కిందకి వెళ్ళిపోవాలి. ఆ ఒక్కసారి చూపు చూసినటువంటి ఫలితానికి ఎంత సంసారం ఇక్కడ చేసి ఇన్ని కష్టాలు పడవలసి ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు మహాభిషుడు భూలోకంలో పుట్టాలి, గంగమ్మ భూలోకంలో పుట్టాలి. సరే, ఇద్దరు భూలోకంలో పుట్టడానికి ఉద్యుక్తులవుతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. ఇవన్నీ మీరు బాగా గమనించాలి. మహాత్ముల దగ్గర, పెద్దలైనటువంటి వారి దగ్గర చెయ్యకూడని తప్పులు చాలా చిన్నవిగా కనపడతాయి, కానీ పెద్దవైపోతాయి. కారణం ఆ స్థానము యొక్క బలం, అందువల్ల అటువంటి స్థితిని పొంది. మీరు ఒక కుక్కని కొట్టడమే తప్పు, ఒక ఆవుని కొడితే గోమోదక దోషమని చాలా భయంకరమైనటువంటి దోషం ఖాతాలో పడిపోతుంది. ఒక యజ్ఞవేది దగ్గరికి వెళ్ళి మీరు పూర్ణాహుతి సామాగ్రి వెయ్యకపోతే తప్పు లేదు, కానీ యజ్ఞగుండమునందు వెయ్యకూడనిది ఏదైనా మీ చేతిలోంచి పడింది అనుకోండి, విశేషమైనటువంటి దోషం మీకు సంక్రమిస్తుంది. మీ ఎదురుగుండా ఉన్నటువంటి స్థానము యొక్క పూజనీయతని బట్టి మీరు చేసేటటువంటి ఉపచారము కానీ అపచారము కానీ విశేష దోషాన్ని మీకు ఇస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విశేష దోషాన్ని చూపిస్తున్నారు వ్యాస భగవానుడు. దీన్ని అలా జ్ఞాపకం పెట్టుకోండి. మహాభిషుడు గంగా ఇద్దరూ భూలోకంలో పుట్టాలి. అదే సమయంలో అష్టవసువులు మహోత్కృష్టమైనటువంటి స్థితిని పొందినటువంటి వారు. ఆ అష్టవసువులు భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు విహారం చేస్తూ. వాళ్ళు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం మీదుగా వెడుతున్నారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేరు, ఆయన శిష్యులతో కలిసి బయటికి వెళ్ళారు. ఏ నదీ స్నానానికో త్రికాల సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నవారు సమీపమునందున్న నదీ స్నానానికి వెడుతుంటారు. కాబట్టి వశిష్ఠ మహర్షి బయటికి వెళ్ళారు. పైనుంచి వెళ్ళిపోతున్నటువంటి అష్టవసువులలో ద్యో అనబడేటటువంటి ఒక వసువు యొక్క భార్య ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవుని చూపించి, అది ఏమిటా ఆవు అంత తేజస్సుతో ఉంది, దాని మాహాత్మ్యమేమి అని అడిగింది భర్తని. ఆయన అన్నాడు, దుగ్ధమస్యాహ పిపేద్యస్తు నారీవా పురుషోధవ ఆయుతాయుర్భవేన్నూనం సదైవాగత యవ్వనః తచ్చుత్వా సుందరీ ప్రాహ మృత్యులోకేస్తి మే సఖీ ఉషీనరస్య రాజర్షేః పుత్రీ పరమశోభన తస్యా హేతోర్మహాభాగ సవత్సాం గాం పయస్వినీం. అది సామాన్యమైన ధేనువు కాదు, దాన్ని కామధేనువు అంటారు. అది నందిని. దాని యొక్క పాలని ఎవరైనా తాగితే అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, ఇంకా వారి యవ్వనము చెడదు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. అంత గొప్ప పాలివ్వగలిగినటువంటి ఆవు. అంటే వెంటనే ఆ ద్యో భార్య ఒక మాట అంది. ఇది లోకంలో చాలా చిత్రమైనటువంటి ప్రవృత్తి. కోరికలకి కళ్ళమనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా మీరు వెయ్యకపోతే ఎందుకో ఒకందుకో పనికొస్తుందని ప్రతి వస్తువు పట్టుకెళ్ళి దాచుకునేటటువంటి అలవాటు వచ్చేస్తుంది, లోభత్వం వస్తుంది. ఇలా అవసరాన్ని అనవసరాన్ని గమనించకుండా, సందర్భోచితమైనటువంటి ప్రవర్తన లేకుండా, ఎప్పుడూ ఏదో ఎవరికో పనికొస్తుందని దాన్ని ఆశించడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం. అడగకూడనిది భార్య అడిగినా ఆ భార్యని ఇది నువ్వు అడగకూడదని నిగ్రహించి నిలబెట్టలేనటువంటి బలహీన మనస్కుడైనటువంటి భర్త దాని వలన పొందేటటువంటి ఫలితము ఎంత దారుణంగా ఉంటాయో. గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి భార్యాభర్తలు ధర్మపత్నిగా చేయి పట్టుకుని తరించడానికి మార్గంలో ఎలా వెళ్ళవలసి ఉంటుందో
అలా కాకుండా కోర్కెలు విశృంఖలత్వాన్ని పొందితే అర్థం లేని కోర్కెలు పొటమరించడం ఎంత ప్రమాదానికి వెడుతుందో మనకి ఈ ఆఖ్యానం చూపిస్తుంది. ఆ ఆవుని మీరు తీసుకురండి. ఈ ఆవు యొక్క పాలు మర్త్యలోకంలో పుట్టినటువంటి రాజర్షి యొక్క కుమార్తె నా స్నేహితురాలు ఉషీనరా అనబడేటటువంటి స్త్రీకి నేను ఈ పాలు పట్టుకెళ్ళి ఇస్తాను. మనుష్యలోకంలో ఉండేటటువంటి వారి యొక్క యవ్వనము అస్థిరము. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నివేశత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. కాలగతి యందు యవ్వనము నశించిపోతుంది. ఆ బిగి ఆ పట్టు ఉండమంటే ఉండేవి కావు. ఆ అందం తరిగిపోతుంది. జర అంటే వృద్ధాప్యం పట్టుకుంటుంది. కాబట్టి ఉషీనరా అనబడేటటువంటి నా స్నేహితురాలి యొక్క అందం చెక్కు చెదరకూడదు. ఆమె అలా ఉండాలి. ఇది పట్టుకెళ్ళి ఇస్తే తన అందానికి శాశ్వతత్వాన్ని పొందించినటువంటి నా యొక్క ఉపకారతను స్మరించి ఆమె ఎంతో సంతోషిస్తుంది. కాబట్టి మీరు ఆవుని తీసుకురండి. ఆ ఆవుని తీసుకెళ్లి నా స్నేహితురాలికి ఇస్తాను. ఆ ఆవు పాలు తీసుకుని నా స్నేహితురాలు తాగి యవ్వనాన్ని పొందుతుందండి. ఆ ఆవుని వశిష్ఠ మహర్షి ఎందుకు ఉంచుకున్నారు? ఆయన ఆ ఆవు పాలతో స్వాహాకార వషత్కారో అంటారు. స్వాహాకారము వషత్కారము చేస్తారంటే దానితో యజ్ఞయాగాది క్రతువులను చేస్తారు. ఆ యజ్ఞయాగాది క్రతువుల వలన లోకమునకంతటికీ శాంతి కలుగుతుంది. లోకమునకంతటికీ పనికొచ్చేటటువంటి వస్తువు యొక్క ప్రయోజనాన్ని ఒక్కడే పొందాలనుకోవడం ఎంత ప్రమాదకరమో, అటువంటి కోరిక ఎందుకు ఉండకూడదో. ఒక వస్తువు దేశమునకంతటికీ పనికొచ్చేది, ఒక వస్తువు లోకమునకంతటికీ పనికొచ్చేది అంటే ఆ వస్తువు వలన వచ్చేటటువంటి ప్రయోజనము లోకమునకు అప్పచెప్పాలి తప్ప తానొక్కడే అనుభవించాలని చేసేటటువంటి ప్రయత్నం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనకి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ ద్యో భార్యని నిగ్రహించలేదు. అది వశిష్ఠ మహర్షి యొక్క ధేనువు. దాని పాలతో స్వాహాకార వషత్కారములు జరుగుతాయి. ఆవుని నేను అపహరించి తేవడం ఏమిటి? గోవుని అపహరించడమే తప్పు. అందునాది నందినీ ధేనువు. అందున బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికి సంబంధించింది. ఆశ్రమంలో ఉన్నది. లోకశాంతి కొరకు తన పాలతో క్రియాకలాపములకు పనికొచ్చేది. అటువంటి ఆవుని తస్కరించి తీసుకొస్తే ఆ పాపం నన్ను కట్టి కొడపదా? నీ స్నేహితురాలి యొక్క నిత్య యవ్వనం కోసం నేను ఇంతటి పాపకర్మ చెయ్యనా? కాబట్టి నువ్వు అడగకూడదు, నీ చేయకూడదు అని ద్యో అనలేదు. ఆయన కేవలము తన భార్య ప్రీతి చెందడమే తనకి ప్రీతి అనుకున్నాడు. తన స్నేహితురాలు ప్రీతి చెందడమే తనకి ప్రీతని ద్యో భార్య అనుకుంది. ఇప్పుడు ఆయన వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి ఆ నందినీ ధేనువుని అపహరించి, యజమాని లేనప్పుడు యజమానికి చెప్పకుండా ఆ వస్తువుని తెచ్చేసుకోవడం అపహరించడమే కదండి, దొంగతనమే. కాబట్టి ఆ నందినీ ధేనువుని అపహరించి తీసుకుని వచ్చి ద్యో అనబడేటటువంటి ఆ వసువు తన భార్యకి ఇచ్చాడు. ఈలోగా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. తన ధేనువు కనపడలేదు. ఆయన ఆశ్రమ ప్రాంగణం అంతా వెతికి చూశారు. ఈ ధేనువుని ఎవరు అపహరించారు అని ఒక్కసారి అంతర్ముఖులై దివ్య దృష్టితో చూశారు. అష్ట వసువులు ఆకాశ మార్గంలో వస్తూ ధేనువుని అపహరించారు అని ఆయన గమనించారు. మీరు చూడండి, సంగం అనేటటువంటిది ఎంత సంతోషాన్ని ఇస్తుందో సంగము అంత ప్రమాదాన్ని కూడా ఇస్తుంది. మీరు మంచి వస్తువుతో కలిసి ఉన్నారనుకోండి, మీకు సత్ఫలితం వస్తుంది. చెడు వస్తువుతో కలిశారనుకోండి, ప్రమాదాన్ని ఇస్తుంది. ఇనుము తనంత తానుగా చాలా గట్టిది. అటువంటి ఇనుముకి నీటితో కలిసిందనుకోండి, తుప్పట్టి ముక్కల కింద విరిగిపోయి, అంత గొప్ప ఇనుము తుప్పట్టేస్తే పసిపిల్లాడు పట్టుకుని ఇలా అన్నా విరిగిపోయేటటువంటి ఇనప ముక్కగా ఇలా చేత్తో పట్టుకుంటే చాలు పిండైపోయి చేతి నిండా అంటుకుపోయేటట్టుగా అంత గట్టి ఇనుము స్వరూపనాశనాన్ని పొందుతోంది. కారణం నీటితో కలిసింది కాబట్టి. అదే ఇనుము అగ్నితో కలిసి ఎలా వంగాలో అలా వంగి చక్కగా ఇంటి కిటికీగా, ఇంటి ద్వారంగా 10 కాలాల పాటు హాయిగా యజమానిని రక్షించడానికి కావలసినటువంటి రీతిలో 10 మందికి ఉపయుక్తమయ్యేటటువంటి రీతిలో మార్పు చెందుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. సంగము అంత బలమైనది. మీరు ఎవరితో కలుస్తున్నారో, ఎవరితో కలిసి ప్రేరణ పొందుతున్నారో అది మీ మీద అంత ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ ద్యో అనబడేటటువంటి వసువు చేసినటువంటి పాపపు పని యందు వీళ్ళకి భాగం లేకపోయినా కలిసి వచ్చిన పాపానికి
ఆయన ధేనువుని అపహరిస్తున్నప్పుడు మాట్లాడకుండా ఊరుకున్న పాపానికి మిగిలిన 7 వసువులు కూడా శాపాన్ని అనుభవించవలసి వచ్చింది. అష్టవసువులు అపహరించారు, 8 వసువులు కలిసి వచ్చారు. వసువులు అపహరించారు కాబట్టి 8 శపిస్తున్నానన్నారు వశిష్ఠ మహర్షి. ఆయన అన్నారు, తస్మాత్ సర్వే జనిష్యంతి మానుషేషు న సంశయః. మీ 8 మీ పదవులను కోల్పోయి దొంగతనం చెయ్యాలనేటటువంటి బుద్ధి మనసుకు పుడితే నిగ్రహించుకోలేని బలహీనత కలి ప్రభావం చేత ఈ భూమి యందుంటుంది. కాబట్టి మీరు మర్త్యలోకమునందు పుట్టండి. చావు పుట్టుకలనేటటువంటివి ఎంత భయంకరమైనవో మీకు తెలియాలి. కాబట్టి మనుష్యలోకంలో పుట్టండి అన్నారు. అంటే ఆ 8 వసువులు కలిసి పరుగు పరుగున వచ్చి ఆ వశిష్ఠ మహర్షి యొక్క పాదముల మీద పడ్డారు. అయ్యా, మేము చేసిన తప్పు లేదు, ద్యో అన్న వసువు అపహరించాడు, ఆయన భార్య అడిగిందని. మేము చేసిన ప్రారంధం ఏమిటంటే ఆయనతో కలిసి ఉన్నామంతే. దానికి మాకింత ఘోరమైన శాపమా? మేము చేసిన దోషానికి ద్యో చేసిన దోషానికి తేడా ఉంది. అతను అపహరించాడు, మేము నిగ్రహించలేదు, అంతే తేడా. కాబట్టి అపహరించని మాకు ఇంతే శిక్ష, అపహరించిన ద్యోకి అంతే శిక్ష వేస్తే ఇంకా పాపము యొక్క వ్యగ్రతని బట్టి శిక్ష వెయ్యడము అన్న మాట అర్థం లేకుండా పోతుంది కదా మహానుభావ. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని పాదముల మీద పడ్డారు. మహాత్ములకి కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా పోతుంది. కాబట్టి వెంటనే వశిష్ఠ మహర్షి ఆలోచన చేసి, మీరు వచ్చి నా పాదముల మీద పడి ప్రార్థన చేశారు కాబట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను. అను సంవత్సరం సర్వే శాపమోక్షమవాప్స్యథ ఏనేయం విహృతా ధేనుర్నందిని మమవత్సల తస్మాద్యౌర్మానుషే దేహే దీర్ఘకాలం వసిష్యతి. ఆయన అన్నారు, మీరు 7 మనుష్యలోకంలో పుట్టవలసిందే, కానీ పుట్టగానే మరణిస్తారు. పుట్టగానే మరణించిన కారణం చేత ఇంకా మర్త్యలోకంలో మీరు పడవలసినటువంటి బాధలేమీ ఉండవు. మీరు పుట్టగానే మరణిస్తారు కాబట్టి మీరు తిరిగి మీ పదవుల్లోకి వచ్చేస్తారు. కాకపోతే పుట్టడానికి శరీరాన్ని వదలడానికి ఇంచుమించుగా 1 సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి 1 సంవత్సరం మీరు మాతృగర్భవాసం చేసి బయటికి రావలసి ఉంటుంది. మీరు యోని సంభవులవుతారు. మీరు పుట్టగానే మరణిస్తారు. కాబట్టి మీరు మర్త్యలోకంలో పుట్టవలసింది, కానీ మీ 7 మాత్రం పుట్టగానే మరణించి మీ పదవులకు వస్తారు. 8వ వాడైనటువంటి ద్యో కామధేనువుని అపహరించడంలో ప్రధాన పాత్ర పోషించాడు కాబట్టి ఇతను మాత్రం మర్త్యలోకంలో చాలా దీర్ఘకాలము జీవిస్తాడు అని ఆయనకి వరమిచ్చినట్లు ఇచ్చారు. ఆయనకి శాపవాక్కుని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ అష్టవసువులలో ఒకడైనటువంటి ద్యో ఈ భూమి యందు దీర్ఘకాలము జీవించవలసినటువంటి వాడయ్యాడు. కానీ ఇప్పుడు తెలిసో తెలియకో జీవయాత్రలో వసువుగా ఉన్నటువంటి వాడు చెయ్యకూడనటువంటి పొరపాటు చేయడం వల్ల ఎంత ఎత్తు మించి కింద పడిపోయాడో తెలుసుకున్నాడు. కాబట్టి ఈ లోకంలోకి వచ్చిన తరువాత 10 మందిని పైకి ఎత్తడమే తప్ప తానెన్నడూ కాలు జారి కింద పడిపోనటువంటి ఒక మహాపురుషుడిగా రూపొందాడు. ఆయన అటువంటి మణిపూసగా, అటువంటి మహాపురుషుడిగా రూపొందిన కారణంగా మనకి జీవితంలో అనుష్ఠించవలసినటువంటి అనేకమైన రహస్యములు ప్రకాశించాయి. ఆయనే మహాభారతమనందు భీష్మాచార్యుడయ్యాడు. ఆ భీష్మాచార్య స్వరూపంగా ద్యో అనబడేటటువంటి వసువు ఎలా జన్మించారో, జన్మించి ఆయన జీవన విధానం ఎలా నడిచిందో, ఆ భీష్ముడి జీవితము ఎంత అద్భుతమో, ఆయన మాత్రం ఎలా ఉండగలిగారో, మిగిలిన 7 వసువులు పుట్టగానే శరీరములను విడిచిపెట్టి తిరిగి తమ యొక్క పదవులకు ఎలా చేరుకున్నారో, ఆ కథా గమనం ఎంత అందంగా నడిచిందో, ఆ నడకలో ఉండేటటువంటి బిగి ఎలా ఉంటుందో, ఎన్ని మలుపులుంటాయో, సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాణి చ వంశాను చరితం చైవ పురాణం పంచలక్షణం కనుక వ్యాస భగవానుడు రేపటి రోజున మనకు ఆ కథలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని ఆవిష్కరించి మనల్ని తరింపచేస్తారు. కాబట్టి ఆ విశేషాల్ని రేపు విందాం. మంగళాశాసన పరైహదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః.
వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. నిన్నటి రోజు చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించినటువంటి ఆ గంగమ్మ రాజు ఇద్దరూ కూడా బ్రహ్మగారి చేత శాపమును పొందినటువంటి వారై మర్త్యలోకమునందు పుట్టవలసినటువంటి అగత్యాన్ని పొందినటువంటి విశేషం గురించి, వశిష్ఠ మహర్షి యొక్క ధేనువుని తస్కరించినటువంటి అష్టవసువులు భూమి మీద పుట్టవలసినటువంటి అగత్యాన్ని పొందినటువంటి విధానం గురించి మీకు వివరణ చేసి ఉన్నాను. ఇప్పుడు ఆ మహాభిషుడు బ్రహ్మగారి శాపం చేత భూలోకం మీద పుట్టాలి. పుట్టడం అంటే ఎవరి కడుపున పుడితే తన ధర్మానుష్ఠానమునకు వైక్లభ్యము కలగదో అటువంటి ఒక మహాపురుషుని కడుపున పుట్టాలని నిర్ణయం చేసుకుని సిద్ధపడినటువంటి ఆ మహాభిషుడు ప్రతీపునికి కుమారుడిగా జన్మించాడు. ఆ ప్రతీపుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. ఆయన గంగానది ఒడ్డున కూర్చుని సూర్యమండలాంతర్గతమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి వరేణ్యమును గూర్చి స్తోత్రము చేసినటువంటి మహానుభావుడు. ఆ గంగకి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి గంగమ్మ పైకి లేచి వచ్చి ఆ ప్రతీపుని యొక్క కుడితెడ మీద కూర్చుని నేను నీ యందు భర్తృత్వమును పొందాలనుకుంటున్నాను, అంటే నీకు నేను భార్యని కావాలనుకుంటున్నాను అంది. వెంటనే మహాధర్మాత్ముడు, వేదవేదాంగ నిరతుడు, సదాచారపరాయణుడు, ద్విజుల చేత పొగడబడినటువంటి వాడు, అపారమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు, తపశ్శక్తి సంపన్నుడు, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడైన ప్రతీపుడన్నాడు, స్థితా దక్షిణ ఊరుమ్మే సమాశ్లిష్యత భామిని అపత్యానాం స్మృశానాంచ స్థానం విద్ధి రుచిస్మితే స్మృశామే భవ కళ్యాణి జాతే పుత్రేతి వంచితే భవిష్యతి చమే పుత్రస్తవ పుణ్యాన్న సంశయ. ఆయన అన్నారు, నీవు వచ్చిన కుడితల మీద కూర్చున్నావు. కుడితల కొడుకులు కూర్చోవడానికి, కోడళ్లు కూర్చోవడానికి మాత్రమే యుక్తమైనటువంటి స్థానం పురుషుడికి. ఎడమతల మీద భార్య కూర్చుంటుంది. భార్యయే ప్రియురాలు కాబట్టి ఎడమతల మీద కూర్చున్నది భార్య. కుడితల మీద కూర్చోవడానికి అర్హత పొందిన వారు ఒక్క కొడుకులు, కోడళ్ళు. కోడలు తన కూతురుతో సమానం కాబట్టి కోడలు కుడితల మీద కూర్చోవాలి, ఎడంతల మీద భార్య కూర్చోవాలి. అందుకే భద్రాచలం వెళ్ళినటువంటి శంకర భగవత్పాదులు రామచంద్రమూర్తి యొక్క ఎడమతల మీద కూర్చున్నటువంటి సీతారామ దర్శనం చేసి వామాంకస్థిత జానకీ పరిహసత్కోదండ దండంకరీ చక్కంచోద్భకరేణ బాహుజుగలే శంఖం సరం దక్షిణే అని ఆ ఎడమతల మీద కూర్చున్నటువంటి సీతమ్మతో కూడియున్న రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని వర్ణన చేసి స్తోత్రం చేస్తారు. ఎడమతల ఒక్క భార్య మాత్రమే కూర్చోవలసింది, కానీ నువ్వు కుడితల మీద కూర్చున్నావు కాబట్టి ఓ గంగా, నీవు నాకు భార్యవి కాలేవు, నా కుమారుడికి భార్య అవుతావు. నాకు ఉత్తరోత్తర పుత్ర సంతానం కలుగుతుంది. నేను నా కొడుక్కి చెప్తాను, ఒకానొక కాలంలో నువ్వు యవ్వనాన్ని పొందిన తరువాత ఈ గంగా నదీ ఒడ్డున విహరించేటటువంటి సమయంలో నీకు కనపడేటటువంటి ఒక సుందరాంగి నా చేత నీకు భార్య కావడానికి యోగ్యమైనదిగా నిర్ణయింపబడి నాకు కోడల్ని చేసుకుంటానని నా చేత మాట ఇయ్యబడినది కనుక నీవు ఆమెని భార్యగా స్వీకరించవలసి ఉంటుంది అని నా కొడుకుని ఆజ్ఞాపిస్తాను. కాబట్టి ఉత్తరోత్తర కాలమునందు నీవు నాకు కోడలు అవుతావు తప్ప కుడితల మీద కూర్చున్న కారణం చేత నాకు భార్యవు కాలేవన్నాడు. సరేనంది, గంగమ్మ వెళ్ళిపోయింది. ఆ తరువాతి కాలంలో ఈ ప్రతీపునకు శంతనుడు అనబడేటటువంటి పేరుతో బ్రహ్మగారి సభలో చూడకూడని చూపు చూసి శాపాన్ని పొందినటువంటి ఆ మహాభిషుడు కుమారుడిగా జన్మించాడు. ఆయన గొప్ప రాజర్షి, ధర్మాత్ముడు, సత్యశీలి, నిరంతరము సత్యమునందే మనసున్నవాడు. అటువంటి కుమారుణ్ణి పొందాననేటటువంటి సంతోషాన్ని పొందినటువంటి ప్రతీపుడు చాలా కాలం శరీరంతో ఉండి ఆయన తన కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి తన తపోబలంతో శరీరం పడిపోయిన తరువాత ఊర్ధ్వలోకాల్ని చేరుకుని స్వర్గసీమని అలంకరించాడు. అటువంటి మహానుభావుడైనటువంటి ప్రతీపుని కుమారుడైనటువంటి శంతనుడు ఒకానొక సమయంలో గంగానది ఒడ్డున విహారం చేస్తూ వేటాడుతున్నాడు. ఆయన మంచి యవ్వనంలో ఉన్నాడు. ఈయన తండ్రి ప్రతీపుడు గంగమ్మకి మాట ఇచ్చాడు. ఆ గంగమ్మకి జ్ఞాపకం ఉంది, బ్రహ్మగారి శాపం చేత నేను ఈ భూలోకంలో పుట్టాను, మహాభిషుడు శంతనుడిగా పుట్టాడు, ఇప్పుడు నేను శంతనుడికి భార్యని కావాలి అని ఆవిడికి జ్ఞాపకం ఉంది. కానీ శంతనుడిగా పుట్టగానే తాను మహాభిషుడిగా ఉండేవాణ్ణని శాపాన్ని పొంది అలా పుట్టానని
శంకరుడు మాత్రం మరిచిపోయాడు. ఎందుచేత అంటే పూర్వజన్మ జ్ఞానం ఎంతవరకు ఉంటుంది మనిషికి అని అడిగింది వేదాంత శాస్త్రం. భాగవతంలో దీని మీద చర్చ ఉంది. తల్లి కడుపులో ఉన్నంత కాలం పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. లోపల తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి, శరీరం పెరిగిపోతుంది, చైతన్యం వచ్చేస్తుంది. అమ్మ తిన్న ఆహారం నాభిగా ఇస్తుంది. అమ్మ వేడి చేసే పదార్థం తింటే చేస్తుంది, చలవ చేసే పదార్థం తింటే పైశం పడుతుంది. తన మలమూత్రములను తాను అక్కడే విసర్జిస్తాడు. అందులోంచి పుట్టినటువంటి క్రిములు చాలా సున్నితమైనటువంటి ఆ శరీరాన్ని కొరికి తినేస్తుంటాయి. ఆ బాధ పడలేక భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాడు. ఈశ్వర, ఎన్ని జన్మలో ఎత్తాను, ఎన్నోసార్లు నాకు శరీరం ఇచ్చావు, కానీ ప్రతి జన్మలోనూ సంసారం అనేటటువంటి బంధనమునందు పడిపోయి నిన్ను మరిచిపోయి ఈ భార్యాపుత్రులు శాశ్వతమనుకుని ఈ సంసారం అనేటటువంటి లంపటంలో పడిపోయాను. ఈ ఒక్కసారి నాకు దేహం ఇచ్చి బయటికి తోసేశావా, ఆ శరీరాన్ని ఉపకరణంగా స్వీకరించి ఈ శరీరంతో నిరంతరము నీ యొక్క కైంకర్యం చేసి భగవంతుని భక్తితో అర్చించినటువంటి కారణం చేత భక్తితో కూడినటువంటి కర్మాచరణం వలన కలిగేటటువంటి జ్ఞాన సిద్ధి అనబడేటటువంటి అనుగ్రహాన్ని పొంది తదనుగ్రహము చేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని నేను పొందుతాను. కాబట్టి ఈశ్వరా, నన్ను బయటికి తోసేస్తే ఆ శరీరంతో నీ సేవ చేస్తానని అడుగుతాడు. ఈశ్వరుడు ప్రసూతి వాయువు అనబడేటటువంటి వాయు రూపాన్ని పొంది అంత గాఢాంధకారంలోంచి వెలుతురులోకి వచ్చి పిల్లవాడు పడిపోతాడు. ప్రసూతి వాయువు బయటికి తోసేయగానే శఠమనేటటువంటి వాయువు వచ్చి పట్టుకుంటుంది. పట్టుకోగానే పూర్వజన్మలకి సంబంధించినటువంటి విషయముల నుండి విస్మృతిని పొందుతాడు, అన్నీ మరిచిపోతాడు. తాను ఎందుకు పుట్టాడో జ్ఞాపకం రావాలి అంటే తనని పట్టుకున్న శఠమన్న వాయువు పోవాలి. పోతే నేను ఇందుకు వచ్చానని గుర్తొస్తుంది. అందుకే శఠారి పెట్టారంటారు. శఠమునకు అరి, శఠమునకు శత్రువు. భగవంతుని యొక్క పాదుకలను, పాదములను తల మీద పెట్టుకుంటే మళ్ళీ మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చాము అన్నది మనకి జ్ఞాపకానికి వస్తుంది. కాబట్టి మనుష్య జన్మయందుండేటటువంటి పరమ ప్రయోజనము, మనుష్య జన్మకుండేటటువంటి ప్రథమ లక్షణము, అసలు జన్మ పొందగానే అమ్మ కడుపులోంచి పై రాగానే పూర్వజన్మకి సంబంధించిన విషయాన్ని మరిచిపోతారు. కాబట్టి శంతనుడు కూడా తాను మహాభీషుడనేటటువంటి విషయాన్ని మరిచిపోయాడు. ప్రతీప మహారాజుకు పుట్టగానే మరిచిపోయాడు. కానీ గంగమ్మ మాత్రం ఆవిడ ఏ స్త్రీ యందు జన్మించినది కాదు కనుక, గంగకి అధిష్టాన దేవతగానే ఇంకా ఉంది కనుక, మర్త్యలోకంలో మహాభీషుడు శంతనుడిగా పుడితే ఆయనతో కలిసి సంసారం చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి, బ్రహ్మశాపమును ఔదలదాల్చవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి, మహాభీషుడు మళ్ళీ శంతనుడుగా పుట్టే రోజు కోసం ఆమె ఎదురు చూస్తోంది. యవ్వనంలో ఉన్నటువంటి ఆ శంతన మహారాజు గారు ఆ గంగానది ఒడ్డున విహరిస్తున్నాడు, వేటాడుతున్నాడు. ఇంతలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. గంగమ్మ శంతన మహారాజు గారిని వివాహం చేసుకుని మర్త్యలోకంలో కొంతకాలం వసించాలనేటటువంటి బ్రహ్మగారి శాపాన్ని నిజం చెయ్యడం కోసమని ఈ భూలోకంలోకి వస్తున్నటువంటి సమయంలో అష్టవసువులు ఆవిడికి ఎదురుపడ్డారు. ఎదురుపడి గంగమ్మ పాదాల మీద పడి ప్రార్థన చేశారు. అమ్మా, వశిష్ఠ మహర్షి మా యనమండుగురిని భూలోకంలో పుట్టమన్నారు. 7 పుట్టగానే మరణిస్తారన్నారు. 8వ ఆయన మాత్రం దీర్ఘకాలం జీవిస్తాడన్నారు. తల్లి, ఎవరి కడుపునో పుట్టి మరణించే కన్నా మహాపవిత్రురాలవు, 10 మందిని పాపముల నుంచి ఉద్ధరించేటటువంటి స్వరూపం ఉన్నదానవు కనుక నీ కడుపున పుడతాం. పుట్టి పుట్టగానే అమ్మా మమ్మల్ని చంపేయమ్మా, మేము శరీరాలు విడిచిపెట్టి మళ్ళీ వసూలం అయిపోతామని అడిగారు. తప్పకుండా మళ్ళీ మీరు దేవకార్య సిద్ధి కొరకు, మళ్ళీ మీరు మీ పదవులు పొందుట కొరకు మిమ్మల్ని నా కడుపులో ఉంచుకుని మీరు పుట్టగానే మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్లి గంగలో పడేస్తాను. అప్పుడు మీరు శరీరాలు వదిలిపెట్టి మీ వసు పదవులను పొందుతారు. అందుకని నేను మీకు జన్మ పోయేటట్టుగా నా కడుపులో మిమ్మల్ని భరిస్తానని వరమిచ్చి గంగమ్మ ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు గంగ ఒడ్డున వేటాడుతూ విహరిస్తున్నటువంటి శంతన మహారాజు గారికి గంగమ్మ కనపడింది. ఆయన ఉత్తరోత్తర పూర్వజన్మయందు పొందినటువంటి శాపము యొక్క కారణం చేత తమ తండ్రి అయిన ప్రతీపుడు గంగకి ఇచ్చినటువంటి మాట కారణం చేత గంగని చూడగానే ఆమె యందు అనురాగమును పొంది ఆమెని భార్యగా చేసుకుంటాను అని అడిగాడు. ఆవిడంది, శృణుమే సమయం రాజన్ రుణోమి త్వాం నృపోత్తమ ఇచ్చ కుర్యామహం కార్యం శుభం వా యది వా శుభం న నిషేధత్తయా రాజన్న వక్తవ్యం తథా ప్రియం యదాచత్వం నృపశ్రేష్ఠ నకిరిష్యసి మే వచః తదా ముక్త్వా గమిష్యామి యథేష్టం దేశం మరిషా.
మహారాజా నేను నీకు భార్యనవుతాను, నీతో కలిసి ఉంటాను, కానీ నాకొక షరతు ఉంది. నువ్వు ఎంతకాలం నేను అడిగినటువంటి కోర్కెని నిజం చేసి నా మాట పాలిస్తావో అంతకాలం నీకు నేను భార్యగా ఉంటాను. ఎప్పుడు నేను అడిగినటువంటి వరాన్ని అతిక్రమించి నేను అడిగినటువంటి కోర్కెని పక్కన పెట్టి నేను వద్దన్న పని నువ్వు చేస్తావో ఆనాడు నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. దీనికి నువ్వు సిద్ధపడితే నీకు నేను భార్యాస్థానంలోకి వచ్చి కూర్చుంటానండి. ఏం కావాలి చెప్పమన్నాడు. నేను ఏ పని చేసినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అడగకూడదు. నేను ఏ పని చేస్తున్నా నువ్వు అడ్డగించి ఈ పని చెయ్యవద్దు అని అనకూడదు. నువ్వు అలా ఉన్నంతకాలం నేను నీతో ఉంటాను. నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు నన్ను నిగ్రహించి ఆ పని చెయ్యవద్దని విరోధించినా, నేను ఒక మాట ప్రతిపాదించినప్పుడు ఆ మాట కాదని తిరస్కరించి నువ్వు వేరు ప్రతిపాదన చేసి నా మాట చెల్లకూడదని నాతో వాదించి తిరస్కరించి నిలబడినా నిన్ను విడిచిపెట్టి నేను మళ్ళీ వెళ్ళిపోతానంది. దానికేముంది, నిన్ను నేను ఏ పనిలోనన్నా నిగ్రహిస్తే కదా, నిన్ను కాదంటే కదా, అలాగే చేస్తాను, తప్పకుండా నా భార్యవి కమన్నాడు. గంగ శంతనుడి భార్య అయింది. బ్రహ్మగారి యొక్క శాపం ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారు. శంతన మహారాజు గారు గంగమ్మ యొక్క సంసారము ఫలితముగా వాళ్ళిద్దరికీ ప్రతి సంవత్సరం ఒక కుమారుడు చొప్పున పుడుతున్నాడు. ఆ పుట్టినటువంటి కుమారులందరూ అష్టవసువులలోని 7 ఒక్కొక్కడు పుడుతున్నాడు. గంగమ్మ వాళ్ళకి వరం ఇచ్చింది, నేను మిమ్మల్ని పుట్టగానే గంగలో పడేస్తాను, మీరు శరీరం విడిచిపెట్టి పుట్టి మరణించి వసువులవుదురుగానన్నారు కదా, అందుకని పుట్టగానే మరణించి మీరు మళ్ళీ వసుస్థానానికి వెళ్ళిపోండని కడుపున పిల్లవాడు ఇలా పుట్టగానే ఆ పిల్లవాడిని పట్టుకుని గంగమ్మ చెరచెర ఆ ప్రసూతి మందిరంలోంచి గంగానది ఒడ్డుకు వెళ్లి ఆ గంగలోకి పిల్లవాడిని విసిరివేసేది. కొడుకు పుట్టినప్పుడల్లా శంకర మహారాజు గంగమ్మ వెంట వెడుతూ ఉండడం, గంగమ్మ కొడుకుని గంగలో విసిరేయడం, ఆ పిల్లవాడు గంగలో పడి మరణించడం, గంగ తిరిగి వచ్చేయడం. నిగ్రహించి ఈ పని ఎందుకు చేశావని అడిగాడో వరం ఇచ్చాడు, అలా అడిగాడో అలా చెయ్యొద్దన్నాడో గంగ వెళ్ళిపోతుంది. తన భార్య ఎక్కడ వెళ్ళిపోతుందో అనేటటువంటి బాధతో 7 పర్యాయములు 7 కొడుకుల్ని చంపేసినా కిమ్మనకుండా ఊరుకున్నాడు. కానీ ఆ రాజ్యంలో ఉండేటటువంటి పౌరులు, ఆ రాజ్యంలో ఉండేటటువంటి మంత్రులు ఏ తల్లి చెయ్యరాని పని, కష్టపడి కన్నటువంటి పిల్లవాడి కోసం ప్రాణం విడిచిపెడుతుంది తల్లి ఎక్కడైనా. ఇదేం ఆశ్చర్యం, ఈ పుట్టినటువంటి కొడుకుని పట్టుకెళ్లి గంగలో విసిరేస్తోంది గంగమ్మ. అయ్యయ్యో నువ్వు అలా కొడుకుని విసిరేస్తున్నావేమిటి, కొడుకు లేకపోతే ఉత్తరగతులు ఎక్కడున్నాయి, కొడుకు లేకపోతే రాజ్యానికి ఉత్తరాధికారి ఏడి, కడుపున కొడుకు పుట్టలేదని ఎంతో మంది పరితపించి బాధపడుతున్న రోజులలో సంవత్సరానికి ఒక కొడుకు పుడితే ఆ కొడుకుల్ని అపురూపంగా చూసుకోవలసినటువంటి తల్లిదండ్రులమైన మనం ఆ కొడుకుల్ని పెంచి పోషించకపోగా పొత్తిళ్లలో ఉన్న పిల్లవాడిని పొత్తిళ్లలోనే పట్టుకెళ్లి గంగమ్మలో విసిరివేయడానికి నీకు ఎంత మనసొచ్చిందని భార్యని కనీసం ఒక్క మాట కూడా అడగకుండా భార్య యందు మరులుకొని ఈ మాటని తిరస్కరించలేక నిలబడినటువంటి శంతనుడి యొక్క జీవితం ఒక జీవితమా అని వాళ్ళందరూ ఆయనని తిరస్కార భావంతో చెప్పుకోవడాన్ని విన్నాడు శంతన మహారాజు గారు. 8వసారి మళ్ళీ కొడుకు పుట్టాడు. ఇప్పుడు 8వసారి పుట్టినవాడు ద్యోవ్, దీర్ఘకాలం ఈ భూమండలం మీద ఉంటాడని కదా వశిష్ఠ మహర్షి యొక్క శాపం. కాబట్టి 7 వెళ్ళిపోయారు. ఇప్పుడు 8వ వాడు దీర్ఘకాలం బతకాలంటే నువ్వు ఈ పని చెయ్యవద్దు అని శంకర మహారాజు గారు అడగవలసి ఉంటుంది. ఇప్పుడు 8వ పిల్లవాడు పుట్టాడు. పుట్టగానే మావితో ఉన్నటువంటి ఆ శిశువుని చేత పట్టుకుని గంగమ్మ గబగబా నది ఒడ్డుకు వెళ్ళిపోతోంది. వెంటబడ్డాడు శంకర మహారాజు. ఆగుతుందేమో అని పరిపరి విధముల ప్రార్థన చేశాడు. అయ్యో 7 పిల్లల్ని గంగలో పడేశావు, వీడు 8వ వాడు. పుట్టినటువంటి కొడుకు ఎందుకు ఇలా కొడుకుల్ని పడేస్తామని ఆవిడ ఆగలేదు, నది ఒడ్డుకు వెళ్ళిపోతోంది. ఇక పిల్లవాణ్ణి విసిరేస్తుందేమో అనేటటువంటి భావన చేత కలిగినటువంటి వ్యగ్రత చేత తాను ఇచ్చినటువంటి వరాల్ని కూడా విస్మరించి ఒకవేళ నేను వద్దు అనడం వల్ల గంగమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోవుగాక. 7 కొడుకులు చచ్చిపోయారు. కనీసం ఈ 8వ వాడైనా దక్కాలి. ఎందుకు అనుకుంటున్నాడు శంకరుడు అలాగా? తనకి 8 కొడుకులు పుడతారని వాళ్ళు అష్టవసువులని తెలుసున్నది గంగమ్మ తప్ప అష్టవసువులు తన కడుపున పుడతారన్న విషయం తెలియని వాడు శంకర మహారాజు. తన పుట్టుక గురించే తనకి తెలియనివాడు, మత్స్యలోకంలో పుట్టగానే మరిచిపోయాడు పూర్వజన్మ వృత్తాంతాన్ని. అటువంటి వాడికి అష్టవసువులు పుట్టారన్న విషయం ఎలా తెలుస్తుంది? అందుకని అది ఈశ్వర శాసనం, వశిష్ఠ మహర్షి యొక్క శాపం. ఆయన వాక్కు నిజం కావాలి, 8వ వాడు బతకాలి, దీర్ఘాయుష్మంతుడు కావాలి. అందుకని ఇప్పుడు ఆయన అన్నాడు, 8వ వాడిని గంగలో విసరబోతుంటే అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే వేద విదో విదుహు,
తస్మాదద్య వరో రోహే ప్రార్థయామ్యస్తమం సుతం. అపుత్రులకు అసలు స్వర్గాది లోకములు లభించవు అని నేను ఎందరో పెద్దలు చెప్పగా విన్నాను. 7 కొడుకులు పుడితే 7 కొడుకులు విశేషం. ఈ శరీరంలో ఉండే బలం ఇలా ఉండిపోతుందా? ఒకానొక నాడు శరీరము జర్జరీభూతమై శరీరం పడిపోతుంది. పడిపోయినప్పుడు చివర శరీరంలోంచి ప్రాణము ఉత్క్రమణం అయిపోతుంటే కొడుకు పక్కన నిలబడి తన ఒళ్ళో తండ్రి యొక్క శిరస్సు పెట్టుకుని ఆ నోట్లో కాస్త గంగాజలం పోస్తే గరుడ పురాణంలో చెప్పినట్టు 1,00,000 తేళ్లు కరిచినటువంటి బాధ నుంచి కూడా ఉపశాంతి పొందగలిగినటువంటి సౌఖ్యాన్ని తండ్రి ఏ రోజున పొందుతాడంటే కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడే ఉపశాంతి పొందుతాడు. అటువంటి కొడుకుల్ని కాదని గంగలో విసిరేస్తున్నావే గంగా, ఇప్పుడు ఈ 8వ కొడుకుని విసిరేయడానికి వీల్లేదు. పాపిష్టే కింకరోం యజ్ఞ నిరయాన్న బిభేషికిం కాసి పాప కారణాం త్వం పుత్రీ పాపరతా సదా. నువ్వు మహాపాప కార్యాన్ని చేస్తున్నావు. ఓ పాపిష్టిదానా, తన పిల్లల్ని తాను చంపుకున్న మనుష్యకాంతవి నువ్వే. దేవకార్యార్థ సిద్ధ్యర్థం జానీహి సంభవో మమ. గంగమ్మంది, ఓయ్ విర్రివాడా మహారాజా, నీకేం తెలుసు? నేను చేద్దామన్న పని ఎప్పుడు వద్దంటావో అప్పుడు నేను విడిచిపెట్టేస్తానన్నాను. ఇప్పుడు నేను చేద్దామన్న పని వద్దన్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఈ 7 మరణించవలసిందే, 8వ వాడు బ్రతకవలసిందే. ఎందుకో చెప్పక్కర్లేదు, ఆవిడొక్క మాట చెప్పి వదిలేసింది. దేవకార్యార్థ సిద్ధ్యర్థం, దేవతల యొక్క కార్యము తీరుట కొరకు. అంటే వాళ్ళ 7 తనని ప్రార్థించారు కనుక వెంటనే శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి వసుపదవులను పొందాలి కాబట్టి వాళ్ళని నేను గంగవ పడేశాను. దేవకార్య సిద్ధి కొరకు చేసినదే తప్ప మాతృత్వమునందు రుచి తెలియని దానమై బిడ్డల్ని చంపాలనే భావనతో చేసిన దానను కాను. కానీ నువ్వు నేను చేద్దామనుకున్న పని నుంచి నిగ్రహించి నన్ను ఆపు చేశావు కనుక ఈ 8వ వాణ్ణి నేను విసిరి వేసేదానను కాను. కానీ నేను విసిరేస్తాననుకుని నేను వెడుతుంటే వద్దన్నావు కాబట్టి, నువ్వు ఇచ్చిన వరాన్ని నువ్వు తిరస్కరించావు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని గంగమ్మ ఆ గంగా నదిలోకి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పింది. పిల్లవాణ్ణి ఉన్నత విద్యాభ్యాసం చేయించి వాడికి కావలసినటువంటి చదువంతా చెప్పించి యోగ్యుడైన కుమారుడిగా తీర్చిదిద్ది మళ్ళీ నీకు తీసుకొచ్చి అప్పజెప్పేస్తాను. పుత్రగాత్ర పరిష్వంగము చేత అంత గొప్ప కుమారుని యొక్క చేరిక నీకు కలగడం చేత నువ్వు తిరిగి ఉపశాంతి పొందుదువుగనివి అని చెప్పి గంగమ్మ ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం అయిపోయిన తర్వాత రాజుగారు ఒకనాడు మళ్ళీ గంగా తీరంలో విహరిస్తున్నాడు. విహరిస్తుండగా అక్కడ ఒక పిల్లవాడు చేతిలో ధనస్సు పట్టుకుని బాణాన్ని సంధించి గురి చూసి లక్ష్యాన్ని కొడుతున్నాడు. ఆ పిల్లవాడి యొక్క విలువిద్యా నైపుణ్యానికి అచ్చురు పొందినటువంటి రాజు, నాకు కూడా నా కొడుకుని గంగమ్మ తీసుకుని వస్తే ఇప్పటికి గంగమ్మ నా నుండి వేరుపడి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలైంది కాబట్టి నాకు ఇంత కొడుకు ఉంటాడని ఊహించి ఆ కొడుకు యందు తన లక్షణములే ప్రకాశించినటువంటి కారణం చేత పుత్రవాత్సల్యాన్ని పొంది పితృప్రేమ పెళ్లిబుకి ఆ పిల్లవాడిని చూసి నిశ్చేష్టుడై నిలబడి చూస్తున్నటువంటి సందర్భంలో గంగమ్మ ఆ నదిలోంచి ఒక్కసారి పైకొచ్చింది. వచ్చి ఆవిడంది, గంగోవాచ పుత్రోయం తవ రాజేంద్ర రక్షితశ్చాస్తమో వసు దదామిత వహస్తేతు గాంగేయోయం మహాతపాహ. ఈయన 80 వసువులలో 8వ వాడైనటువంటి ద్యౌ. ఇతని నేను పెంచి పెద్ద చేశాను. గంగాసుతుడిగా పుట్టి పెరిగి పెద్దవాడైన వాడు కాబట్టి ఇతనిని గాంగేయుడు అని పిలుస్తారు. అంటే అమ్మ ఎంత ప్రీతిగా ఆయనకి పేరు పెట్టుకుందో చూడండి. గాంగేయుడు అంటే గంగాసుతుడు అని పేరు పెట్టాను ఈ పిల్లవాణ్ణి. వశిష్ఠస్యాశ్రమే దివ్యే సంస్థితోయం సుతస్తమ సర్వ విద్యా విధానజ్ఞ సర్వార్థ కుశల శుచి. ఈయన వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో సకల విద్యలను అభ్యసించాడు. సకల విద్యాపారంగతుడు. పరశురాముడికి ఎంత విలువిద్య వచ్చో ఈ పిల్లవాడికి కూడా అంత విలువిద్య వచ్చు. అటువంటి పిల్లవాణ్ణి అన్ని విధాలుగా తర్ఫీదు ఇచ్చినటువంటి వాణ్ణి, అన్ని విద్యల యందు ప్రకాండుడైనటువంటి వాణ్ణి నీకు తిరిగి అప్పగిస్తున్నానని గంగమ్మ ఈ గాంగేయుణ్ణి తీసుకొచ్చి ఆ శంతన మహారాజు గారికి అప్పజెప్పి మళ్ళీ తాను యథాస్థితిలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి ఆ శంతనుడు అపారమైనటువంటి ఆనందాన్ని పొంది కొడుకుని కౌగిలించుకుని సంతోషించి అంతఃపురానికి తీసుకెళ్లి నాకొక కొడుకు లభించాడు అని పరమ సంతోషంతో కాలం గడుపుతున్నాడు. కాలము అన్ని రోజులు ఒక్కలా ఉండవుగా, అంత పైకెక్కి కింద పడిపోయిన వాడుగా. భారత కథ ఇన్ని మలుపులు తిరగాలో, ఇన్ని మలుపులు తిరగడం కోసం మళ్ళీ శంతనుడు ఉద్భవించాడో
ఇన్ని మలుపులు తిరిగితే తప్ప గాంగేయుని యొక్క గొప్పతనం ఏమిటో ప్రకాశించదు. ఇన్ని మలుపులు తిరగాలి అంటే వెనక నుండి పరాశక్తి ఈ కథనంతటినీ కూడా తిప్పవలసి ఉంటుంది. కాబట్టి చూడండి ఎన్ని ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగిందో. పుటం పెట్టిన కొద్దీ బంగారానికి వన్నె వచ్చినట్టు కష్టాలు వచ్చిన కొద్దీ, ధర్మాన్ని ఉంచుకుని నిలబడిన కొద్దీ గాంగేయుడైనటువంటి ఆ భీష్ముడు ఎంత ప్రకాశించాడో, ఎంత వైభవాన్ని పొందాడో, ఎటువంటి స్థితిని పొందాడో మనకి వ్యాస మహర్షి ఒక క్రమంలో చూపిస్తారు. ఒకానొక నాడు ఈ శంతన మహారాజు గారు మళ్ళీ వేట కోసమని గంగానది తీరంలో విహారం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆయనకి ఎక్కడి నుంచో ఒక గొప్ప దివ్య పరిమళం ఒకటి తన నాసాపుటములకు తగిలింది. ఇంత గొప్ప కస్తూరి వాసన ఎక్కడి నుంచి వస్తోంది అని చూశాడు. ఆమె యోజనగంధ. ఒకానొక నాడు పరాశర మహర్షి చేత అనుగ్రహింపబడి మత్స్యగంధగా పుట్టినది ఆయన అనుగ్రహంతో యోజనగంధగా మారింది. ఆవిడ శరీరంలోంచి వచ్చే దివ్య పరిమళము చేత ఆకర్షితుడైనటువంటి రాజు ఆమె సన్నిధికి చేరాడు. చేరిన తరువాత ఆమె యందు వలపు కొన్నాడు. ఈయన మనసు కామంతో కదిలింది అంటే భారత కథలో చంద్రవంశ చరిత్రలో ఎన్నో మలుపులు తిప్పడానికి అమ్మవారు సిద్ధపడింది. ఎక్కడెక్కడ కదలిక ఉందో అక్కడక్కడ అమ్మవారు ఉంది అని నేను మీకు తరచు మనవి చేస్తున్నాను. ఇప్పుడు అమ్మవారు చంద్రవంశ చరిత్రని ఒక గొప్ప మలుపు ఒకటి తిప్పబోతోంది. ఈ మలుపులో మళ్లీ చంద్రవంశం నిలబడాలంటే వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప నిలబడడానికి వీల్లేదు. అంత గొప్ప పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ఇప్పుడు శంతన మహారాజు గారు పరిమళాలు వెదజల్లుతున్నటువంటి శరీరం కలిగినటువంటి ఆ యోజన గంధి దగ్గరికి వెళ్లి నిలబడి ఆయన అన్నాడు, కురు ప్రవీరం కురుమాం పతిం త్వం వృధానగచ్చేన్నను యవ్వనంతే నచాస్తి పత్ని మమ వైద్యుతీయ త్వం ధర్మపత్ని భవమే మృగాక్షి దాసోస్మితేహం వశగ సదైవ మనోభవ స్థాపయతి ప్రియే మాం గతాప్రియా మాం పరిహృత్య కాంత నాణ్యావృతాహం విధురోస్మి కాంతే త్వాం వీక్ష్య సర్వావయవాతీరమ్యాం మనోహి జాతం వివశం మదీయం. నువ్వు సర్వాంగ సుందరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నావు. నీ యొక్క అవయవముల పొందికని చూస్తే నా మనసు విచలితమైంది. నేను ఇత పూర్వం వివాహమైన వాడను, కానీ ఇప్పుడు నా భార్య నా పక్కన లేదు. నా భార్య నా పక్కన లేని కారణం చేత ఇంతకాలం నుంచి నేను జీవితాన్ని వెళ్లదీస్తున్నప్పటికీ కూడా నా మనస్సు ఏకాంతయందు లగ్నము కానటువంటి కారణం చేత తిరిగి భార్యాస్థానాన్ని వేరొక కాంతతో పూరించాలనేటటువంటి కోరిక నాకు పుట్టలేదు. కానీ నిన్ను చూడగానే నేను నీ యందు అనురక్తుడనయ్యాను. ఇంత అందచందములున్నటువంటి నీ యవ్వనము వృధా పోరాదు. కాబట్టి నేను ఇతపూర్వం భార్యా సహితుడనైనా ఇప్పుడు నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కారణం చేత నేను భార్యా రహితుడనై ఉన్నాను. కాబట్టి నువ్వు నా భార్యా స్థానంలోకి వచ్చి కూర్చుంటే నేను ఎంతో సంతోషాన్ని పొందుతాను. భార్యవి కావలసినది అని ప్రార్థన చేశారు. ఆ సత్యవతీదేవి అంది, నేను స్వైరిణిని కాను అంది. స్వైరిణి అంటే స్వేచ్ఛా ప్రవృత్తి కలిగినది. నీవు మహారాజువే కావచ్చు, నేను చేపలు పట్టుకునేటటువంటి ఆయన కూతుర్నే కావచ్చు. నాకొక ధర్మం ఉంది. నేను నీ భార్యని కావాలంటే నన్ను కాదు అడగవలసింది, నన్ను కన్న తండ్రిని అడుగు. నా తండ్రి నీకు ఇచ్చి వివాహం చేస్తే నీకు భార్యనవుతాను. నా తండ్రి నన్ను వేరొకరికి ఇస్తే వారికి భార్యనవుతాను. యవ్వనాల్లో ఉన్నటువంటి స్త్రీ తండ్రి చేత భర్త స్థానము నిర్ణయింపబడినదై ఉండాలి. కాబట్టి నా తండ్రిని అడుగు అంది. ఈ కథ ఎంత గొప్ప మలుపు తిరుగుతుందో రేపటి రోజున మీరు అవధరించదు. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.